ఈరోజు మన సిరీస్లో లాస్ట్ పార్ట్కి వచ్చాము. అదేంటంటే 2 తిమోతి 3వ అధ్యాయం 1-5. కాబట్టి ఈ సమయంలో మనందరము ఈ భాగాన్ని ధ్యానం చేసుకున్నాము. అందరు లేచినట్లయితే 3వ అధ్యాయం 1-5 చదువుకున్నాం. 2 తిమోతి 3:1-5. అంత్యదినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. ఏలైనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకముల అడుబారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేని వారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇటివారికి విముఖుడవై యుందుము. ప్రార్థించుకున్నాం. ప్రేమగల తండ్రి, ఈ లేఖనం నీ హస్తాల మీద అప్పచెప్తున్నాం తండ్రి. ఈ లేఖనం ద్వారా మాకు కావాల్సిన జీవాహారం అనుగ్రహించు. మేము నేర్చుకొని పరిశుద్ధతలో నడువు నిమిత్తము మాకు సహాయపడు తండ్రి. సమయం అంతా నీ చేతిలోకి అప్పగిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక గ్రేట్ డే ఈరోజు మరి దేవుడు మనకి ఇచ్చాడు. నిజంగా ఇంకో సండే చూసామంటే దేవునికి ఎంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ హిజ్ లవ్, ఆయన ప్రేమను బట్టి మనకి ఇంకొక ఆదివార దినం ఇచ్చాడు కనుక దేవునికి ఎంత కృతజ్ఞతలు చెల్లించినా తక్కువే. ఈ సమయంలో మనం 2 తిమోతి 3:1-5లో లాస్ట్ పార్ట్కి వచ్చాము. అదేంటంటే 18వ పాయింట్. అది దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు, అలానే పైకి భక్తి గల వారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు. ఈ 2 పాయింట్లు మనము చూసుకొని మనము ఈ సెక్షన్ ని మనం ముగించుకుందాం. భక్తుడైన పౌలు తిమోతికి ఆయన గ్రంథము ముగిస్తూ ఈ విషయాన్ని బోధించినట్టుగా చూస్తున్నాం. ఎందుకు ఈ విషయాన్ని బోధించాడంటే తిమోతి ఎక్కడ పడిపోకుండా పరిశుద్ధంగా జీవించి ఆత్మానుసారంగా నడుచుకోవాలనే ఆశ పౌలు భక్తుడికి ఉండే కనుక ఇది నేర్పించుకుంటూ వచ్చాడు. అలానే మనందరికీ కూడా ఇదే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. భక్తుడైన పౌలు ఆయనకి రాశాడు అంటే ఇది మనందరికీ దేవుడు మనకి ఇచ్చాడని అర్థం. మనము ఈ యొక్క గుణాలు కలిగిన వ్యక్తులుగా మనం ఉండొద్దు. ఒకవేళ చూసినట్లయితే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి గుణాలు చర్చిలలో, సంఘాలలో, సంఘస్థులలో చూస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ముందుగానే భక్తుడైన పౌలు ద్వారా మనకు వినిపించేశాడు. కాబట్టి మనం అలాంటి గుణాల్లో లేకుండా జాగ్రత్త పడుతూ ఇట్లాంటి వారికి మనం దూరంగా ఉండి జాగ్రత్తగా ఉండటం నేర్చుకోవాలి. మనం స్వార్థప్రియుల గురించి నేర్చుకున్నాం, ధనాపేక్షల గురించి గొప్ప రీతిగా మనము ఒక సెక్షన్లో నేర్చుకున్నాం. అలానే బింకంలాడు వారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు అనే పార్ట్ని ఇంకొక భాగంగా మనం చూసుకున్నాం. కృతజ్ఞత లేని వారు ఉంటారు, అలానే అపవిత్రులు ఉంటారు, అనురాగరహితులు ఉంటారు, అతిద్వేషులు ఉంటారు అనే విషయాన్ని మనం చూసుకుంటూ వచ్చాం. అపవాదికులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు ఉంటారనే విషయాన్ని మనము చూసుకుంటూ వచ్చాం. అంత్యదినములలో ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు కూడా కనిపిస్తారని మనకి తెలుస్తా ఉన్నది. ఇప్పుడు 18వ పాయింట్ మనము ఏమొచ్చామంటే దేవుని కంటే సుఖానుభావం ఎక్కువగా ప్రేమించేవారు. 18th పాయింట్ చెప్పుకుంటూ వచ్చాడు. ఈ ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇఫ్ యు రియల్లీ వాంట్ టు వాక్ విత్ ద లార్డ్, నిజంగా దేవునితో నడిచి పరలోక రాజ్యానికి వారసురాలు అవ్వాలని అనుకుంటే ఎవ్రీ వర్డ్ సీరియస్ గా తీసుకుంటావు. దేవుని వాక్యాన్ని సీరియస్ గా తీసుకొని నువ్వు దాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉండి, అపవిత్రమైన క్రియలకి వ్యతిరేకంగా ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా ఉంటారు. మనము సీరియస్ ఉన్నా లేకున్నా దేవుడైతే సీరియస్ గా మనకు లేఖనాలు ఇచ్చేసాడు. కాబట్టి మనం ఎంతో సీరియస్ గా ఈ లేఖనాలను ఫాలో చేయాలి. దేవుని కంటే సుఖానుభావాన్ని ఎక్కువగా ప్రేమించేవారంట. లవర్స్ ఆఫ్ ప్లెజర్స్ రాదర్ దాన్ లవర్స్ ఆఫ్ గాడ్ అంత్యదినములలో ఉంటారంట. దేవుని ఎరుగుతారు. డేంజరస్ ఈవిల్ పీపుల్ వీళ్ళు. ఎంత డేంజరస్ అంటే ఇలాంటి వారు అనేకులకి హాని చేయటమే కాకుండా తాము హాని చేసుకుంటూ సాతాను చేత నడిపించబడి దేవుని పనిని పాడు చేస్తూ దేవుని చిత్తానికి విరుద్ధంగా పనిచేసే డేంజరస్ ఈవిల్ పీపుల్ అంత్యదినాలలో వస్తారని మనం నేర్చుకోవాలి. ఈ వ్యక్తులు ఎక్కడో కాదండి, సంఘాలలో బయలుదేరుతారంట. నీతో పాటు సంఘానికి రావచ్చు, నీతో పాటు ప్రార్థన చేయొచ్చు, నీతో పాటు వాక్యం వినొచ్చు, నీతో పాటు వాక్యం బోధించవచ్చు కూడా, ఎంతో ఘనంగా పాటలు పాడొచ్చు. కానీ లోపల దేవుని మీద ప్రేమ వారికి ఉండదు. వారి ప్రేమ
ప్లెజర్స్ మీద ఉంటుంది. అనగా వారి ప్రేమ సుఖానుభావం మీద తప్పించి దేని మీద ఉండదు. భూ సంబంధమైన వాటి మీద తలంపు ఉండి భూ సంబంధమైన సుఖం గురించి ఆలోచన చేస్తారు, కానీ పరలోక రాజ్యం మీద వారికి తలంపు ఉండదు. అందుకే ఇలాంటి వారు సంఘాలలో ఎక్కువ అయిపోతారంట. ఇలాంటి వారు సంఘాలలో ఉంటే పరిస్థితి ఘోరం అండి. ఎందుకంటే ఇలాంటి వారు అనేకులను ఇంకా తయారు చేసి నరకాగ్నిలోనికి నడిపిస్తారు. యూదా గ్రంథంలో ఇలాంటి వారి గురించి కూడా జ్ఞాపకం చేశాడు. యూదా 17వ వచనంలో చూస్తే, అయితే ప్రియులారా, అంత్యదినమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహారకులందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులలో పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనడి. అపోస్తులు ఆల్రెడీ చెప్పారు, అంటే పౌలు భక్తుడు ఆల్రెడీ ఇక్కడ చెప్పేశాడు. పూర్వమందు ఏం చేస్తారు? దురాశలు నెరవేర్చుకునే వారు ఉంటారు, దేవుని గురించి ఆలోచన చేసేవారు ఉండరు, దేవుని మీద ప్రేమ కలిగిన వారు ఉండరు, వీరు భక్తిహీనులు అని చెప్తూ వీరిని ఎలా గుర్తుపట్టాలో చెప్పాడు. యూదా చక్కగా వీరి విషయంలో ఎక్స్ప్లెయిన్ చేశాడు. అనేకమైన మాటలు చెప్పుకుంటా వీరి విషయంలో వచ్చాడు. ఫస్ట్ మేజర్ 3 గుణాలు వారి గురించి చెప్పుకుంటూ వచ్చారు యూదా గ్రంథం. ఈ క్రైస్తవులు 2 రకాలుగా ఉంటారని చెప్పుకుంటూ వచ్చారు. కొంతమంది క్రైస్తవులు భయభక్తులతో దేవుని ఆజ్ఞని పాటిస్తూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే క్రైస్తవులుగా కొంతమంది ఉంటారు. కొంతమంది దేవుని ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తూ సుఖముల కోసం బతికే క్రైస్తవులు ఉంటారని చెప్పుకుంటూ వచ్చాడు. దేవుని ప్రేమించే క్రైస్తవులు ఉంటారు, సుఖాన్ని ప్రేమించే క్రైస్తవులు ఉంటారు. దేవుని సంతోషపరిచే క్రైస్తవులు ఉంటారు, అలానే తన సొంత శరీరాన్ని సంతోషపరచుకునే క్రైస్తవులు ఉంటారు. కొంతమంది లీడర్స్ కూడా ఇలా తయారవుతారని చెప్పారు. కొంతమంది సంఘ కాపర్లు కూడా ఇలా తయారవుతారని, అలానే సువార్థికులు ఉండొచ్చు, ఇలా ఉంటారని చెప్పుకుంటూ వచ్చాడు. నాయన ఓల్డ్ టెస్టిమెంట్ లో చూస్తే సంసోన్ని చూడొచ్చు. సంసోను శారీరకమైన దురాశలు నెరవేర్చుకోవటానికి ఒక గ్రేట్ లీడర్ అయినను, దేవుడు ఒక గ్రేట్ లీడర్ గా సంసోన్ని చేసినను, ఆయన సొంత శరీర దురాశలు నెరవేర్చుకోవటానికే ఆయన జీవితాన్ని ఉపయోగించినట్టుగా చూస్తున్నాం. దేవుని కోసం తక్కువగా పనిచేశాడు, తన స్వకీయమైన దురాశలు నెరవేర్చుకోవటానికి ఎక్కువ ప్రయాణాలు చేశాడు. దేవుడేమో ఆయనను ఎన్నుకొని ఒక ఆర్మీ లాగా తయారు చేశాడు. ఒక 1 మ్యాన్ ఒక పెద్ద ఆర్మీతో సమానం. ఇశ్రాయేలుని రక్షించుటకు, కాపాడుటకు ఆయనని ఆ విధంగా న్యాయాధిపతుల 13వ అధ్యాయం నుంచి 16 అధ్యాయాల వరకు సంసోన్ గురించి మనం చూస్తాం. కానీ సంసోన్ శారీరక ఆశలలో పడిపోయి చివరికి తనకు తాను పొడుచుకున్నాడు, అనగా తనకు తాను హాని చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. సంసోన్ జీవితం త్వరగానే ఎండ్ అయిపోయింది. వృద్ధాపం రాలేదు ఆయనకి. ముసలివాడు అయ్యేదాకా బతకలేకపోయాడు. ఒకవేళ ముసలివాడు అయ్యేదాకా బతుకున్నట్లయితే ఎంతో ఇశ్రాయేలుకి గొప్ప రీతిగా పనిచేసేవాడు, దేవుని పనిని చేసేవాడు. కానీ ఈ గ్రేట్ లీడర్ దురాశలు నెరవేర్చుకుంటూ కూర్చున్నాడు. మనందరికీ తెలిసిన స్టోరీ అది. రెండవదిగా న్యూ టెస్టిమెంట్ లో కూడా ఒక వ్యక్తిని చూస్తాం, సీమోను. గార్డి విద్య గల సీమోను అపోస్తలులు బోధించి అద్భుతాలు చేస్తుంటే అద్భుతాల శక్తిని కొనుక్కోవాలనుకున్నాడు. ఎందుకంటే ఆయన గార్డి విద్య చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు, అలానే ఇలాంటి అద్భుతాలు చేసి డబ్బులు సంపాదించవచ్చు అనే మైండ్ సెట్ తోటి ఆయన ఆ ఒక అద్భుతాలు చేసే శక్తిని కొనుక్కోవాలనుకున్నాడు. ఏంటి అద్భుతాలు చేసే శక్తి అంటే, ఎవరికి లేని శక్తి అపోస్తలులకు ఉండే ఒకటి ఏంటంటే, చేతులుంచగానే పరిశుద్ధాత్ముడు ఒకరి మీదకి వచ్చేది. అది అపోస్తలులకి మాత్రమే ఉండదు, ఈవెన్ ఫిలిప్కి కూడా లేదు. కనుక ఫిలిప్ పేతురుని పిలిపించాడు. పేతురు వచ్చి చేతులుంచి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వారి మీదకి కుమ్మరింపవటం చూసి ఈ గార్డి విద్య గల సీమోను తన దురాశని నెరవేర్చుకోవటానికి దేవుని శక్తిని ఉపయోగించుకోవాలనుకున్నాడు. ఆయనకు తెలియదు ఆయన శాపగ్రస్తుడు అవుతాడు. పేతురుని అన్నాడు, ద్రవ్యం తీసుకొని, అనగా ధనము తీసుకొని నాకు ఈ గిఫ్ట్ నాకు కూడా కావాలి అని అంటే పేతురు ఆయనను శపించినట్టుగా చూస్తున్నాం. దీని విషయంలో అపోస్తుల కార్యం 8వ అధ్యాయము 9 నుంచి 25లో చూస్తాం. కొంతమంది క్రైస్తవులు వీరు దేవుని చేత ఎన్నుకోబడినను దురాశలు నెరవేర్చుకునే వ్యక్తులు ఉంటారు. కనుక ఎలా వీరిని గుర్తుపట్టాలి? 3 విషయాలు యూదా చెప్పుకుంటూ వచ్చాడు. 19వ వచనంలో చూస్తాం ఏం చెప్పాడంటే, అట్టివారు ప్రకృతి సంబంధులను, ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా ఉంటారంట. అంటే
వరల్డ్ నేచర్ని నమ్ముతుంటారు కానీ దేవుణ్ణి నమ్మరు. ఈ వరల్డ్ ఈజ్ కంట్రోల్ బై గాడ్ అని మనం తెలుసుకోవాలి. సృష్టి అంతా కూడా దేవుడు నడిపిస్తున్నాడు మనకు అర్థం కావాలి. డిజాస్టర్ వచ్చినాను, మేలు వచ్చినాను, సమృద్ధి వచ్చినాను, కీడు వచ్చినాను, సమస్తము దేవుడు లోకాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అని మనం తెలుసుకోవాలి. ఏ లీడర్ని ఎన్నుకోవాలి, ఏ దేశానికి ఏ లీడర్ని ఎన్నుకోవాలి కూడా దేవుని చేతిలోనే ఉన్నది. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. కనుక మనము తెలుసుకోవాలి ఏంటంటే, మనకి యూదా చెప్తా ఉన్నాడు, వీరు ప్రకృతి సంబంధులు ఉన్నారు. ఈ ప్రకృతి సంబంధులు దేవుడు సమస్తం కంట్రోల్ చేస్తాడని నమ్మరు. కనుకనే వీరు దేవునికి మొరపెట్టరు కూడా, ప్రార్థించే వ్యక్తులుగా ఉండరు. చాలా మంది సంఘానికి వస్తారు, నేచర్ గురించి ఆలోచన చేస్తూ ఈ సృష్టి అంతా ఒక మాయలోకం అనుకుంటారు. ఈ సృష్టి అంతా కంట్రోల్ కాదు, మనమే ప్రయాసపడాలని సొంత ప్రయాసాలలో ఓవర్ కాన్ఫిడెంట్ గా బిహేవ్ చేసి చివరికి అన్సక్సెస్ఫుల్ పీపుల్ గా ఉండిపోతారు. దే డోంట్ బిలీవ్ ఇన్ గాడ్. వారు నరకాన్ని కూడా నమ్ముతారో లేదో డౌట్, పరలోక రాజ్యానికి నమ్ముతారో లేదో. అన్నిటికన్నా డేంజర్ పార్ట్ ఏంటంటే, పాపం చేస్తే శిక్ష వస్తుంది అనేది నమ్మరు వాళ్ళు. పాపం చేసినప్పుడు దేవుని చేత ఉగ్రత పాలవుతాము అనే విషయం వారి మైండ్లో ఉండదు. ఎందుకంటే వారు ప్రకృతి సంబంధం, ప్రకృతి కోసం జీవిస్తూ ఉంటారు. దే బిలీవ్ ఇన్ ఆల్ కైండ్స్ ఆఫ్ సిన్. ఏం కాదు అని అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, దేవుని కన్నా ఎక్కువగా నేచర్ని బిలీవ్ చేస్తూ ఉంటారు, మూఢనమ్మకాలని నమ్ముతూ ఉంటారు, మూఢనమ్మకాలు నడిపిస్తారని అనుకుంటారు, రేఖల్ని గమనిస్తూ ఉంటారు, నక్షత్రాలను చూసుకుంటూ ఉంటారు. ఇలాగా ప్రకృతిగా సంబంధంగా చూస్తుంటారు. కానీ దేవుడు సమస్తము కంట్రోల్ చేసే దేవుడు అని తెలుసుకోరు. యోనాని చూద్దాం. యోనా గురించి చూస్తే, ఓల్డెన్ డేస్లోనే ఏ డిజాస్టర్ వచ్చినాను దేవుని చేత కలిగిందని వాళ్ళు నమ్మినట్టుగా చూస్తున్నాం. యోనా గ్రంథంలో మనం చూసినట్లయితే, యోనానికి దేవుడు నినివేకి వెళ్ళమని చెప్తే, యోనా దేవుని మాటకు అతిక్రమించి తార్షకు ప్రయాణమయ్యాడు, ఓడెక్కాడు. ఓడ సగం దారికి వచ్చిన తర్వాత ఓడ ఏమైపోయిందంటే, గాలి తుఫాన్తో నిండిపోయి బద్దలయ్యే అవకాశం వచ్చింది. ఓడ బద్దలయ్యే అవకాశం వచ్చినప్పుడు అందరు ఏం చేశారు తెలుసా అండి? వారి దగ్గర ఉన్న సామాగ్రిని బయట పాడేసినా కంట్రోల్ కాకపోతే వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎవరో మనలో పాపం చేశారు అందుకే డిజాస్టర్ వచ్చిందని వెంటనే నమ్మారు. వీరు ప్రకృతి సంబంధులు కాదు, వీరు దేవుని నమ్మిన వారు. వీళ్ళు అనుకుంటున్నారు, ఈ అపాయం వచ్చిందంటే దీని వెనుక ఏదో ఉన్నది, దేవుని శక్తి ఉన్నది, ఈ తుఫాన్ ఆగట్లేదు, మనందరం నశిస్తామేమో అని భయపడి ఎవరికి వాళ్ళు ప్రార్థన మొదలు పెట్టుకున్నారు. యోనా గారు మాత్రము ఓడలో కింద భాగంలోకి వెళ్ళిపోయి చక్కగా నిద్రపోతా ఉన్నాడు. ఆయన వచ్చి, కెప్టెన్ వచ్చి లేపి పైకి తీసుకొచ్చి ఏమంటాడు, చీట్లేస్తా, మనలో ఎవడో పాపం చేశాడు అందుకే ఇంత గొప్ప తుఫాన్ వచ్చిందని. ఆ ఓల్డెన్ డేస్ లో ఈవెన్ దేవుని నమ్మని వారు కూడా, అనగా యెహోవా దేవుని నమ్మని వారు కూడా దేవుడు కంట్రోల్లో ఉన్నాడని వారికి ఒక విషయం తెలిసిపోయింది. వాళ్ళు చీట్లేస్తే యోనా పేరు వచ్చింది. యోనా అన్నాడు, భయపడ్డారు. యోనా చూసి, అయ్యా ఏం చేసావు నువ్వు, అసలు నీ పేరు చీట్లు వచ్చినాయి. అప్పుడు యోనా తన చరిత్రను అంత చెప్తాడు, దేవుడికి మాటకి అతిక్రమించినట్టు. యోనాను తీసి నీళ్ళలో పడేసిన వెంటనే తుఫాన్ ఆగిపోయింది. అలానే చాలా మంది అర్థం చేసుకోరు, పాపాన్ని ఆపేదాకా నీ జీవితంలో ఉన్న తుఫాన్ ఆగదు. ఎందుకంటే లోకం అంతా కంట్రోల్ చేసేది దేవుడు. కానీ ప్రకృతి సంబంధులు జీవితం పాడైతున్నా కూడా వారు ఏం చేస్తారంటే, పాపాన్ని వదలరు. వారు ఏమనుకుంటారంటే, శిక్షించేవాడు దేవుడు అనేది నమ్మరు. ఒక రాజుకి కాలుకు గాయం అయితే దేవునికి మొరపెడితే స్వస్థత అయ్యేది. కానీ దేవుడు పరలోకం నుంచి చూస్తున్నాడు, ఒకవేళ ఈ రాజు నాకు మొర పెడతాడేమో స్వస్థపరుస్తామని. కానీ రాజు ఏం చేశాడంటే, ప్రకృతి సంబంధమైన డాక్టర్స్ మీదనే కంప్లీట్గా ఆధారపడ్డాడు. వైద్యం దేవుడిచ్చినను, మొదటిగా నువ్వు దేవునికి మొరపెట్టాలి, దేవుడు ఏ వైద్యం తీసుకోవాలో చెప్తాడు. కానీ ఈయన పూర్తిగా బెస్ట్ డాక్టర్స్ నన్ను హీల్ చేస్తారని అనుకున్నాడు. దేవుని మీద ఆధారపడలేదు కనుక ఆ రోగం నుంచి ఆయన బయటకు రాలే, చివరికి మరణించాడు. కానీ హిజ్కియా ఏం చేశాడని, హిజ్కియా ప్రకృతి సంబంధమైన వ్యక్తి కాదు. అనారోగ్యత వచ్చింది, ఆయన గాయమైంది, ఏదో ఒక క్యాన్సర్ వ్యాధి లాంటి వ్యాధి వచ్చి ఆయనకి మరణ పడకలో ఉన్నాడు. ప్రవక్త వచ్చి చెప్పాడు, అయ్యా నువ్వు మరణించబోతున్నావు, గాయం పెద్దగా అయిపోతుంది, ఆ పుండు మానట్లేదు, నువ్వు మరణించబోతున్నావు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు తెలుసా అండి? దేవునికి ప్రార్థించాడు, కన్నీరు కార్చాడు.
అప్పుడు దేవుడు చెప్పాడు, పలానా ఆకు తెచ్చి గాయం మీద పెట్టు మానిపోతుంది అన్నాడు. ఆ ఆకును తెచ్చి పెట్టిన వెంటనే ఆ గాయం మానిపోయింది. మరణం నుంచి తప్పించుకున్నాడు. 15 సంవత్సరాలు ఇంకా దేవుడు ఆయన జీవితానికి యాడ్ చేసినట్టుగా చూస్తున్నాం. ప్రకృతి సంబంధి వారు ఆత్మానుసారంగా నడుచుకోరు. ఆత్మ లేని వారు ఉంటారని నెక్స్ట్ సెక్షన్ లో చెప్పుకుంటూ వచ్చాడు. మనం అందుకే గమనించాలి ఏంటంటే, ప్రకృతి సంబంధమైన వ్యక్తులు సంఘంలో ఉంటారు. నువ్వు కూడా ప్రకృతి సంబంధంగా ఉండదు. వీరు దుర్మార్గులు, దురాత్మ చేత నడిపించబడేవారు, అనేకులకు హాని చేస్తూ తమకు తాము ధనవంతులు కావాలని ఆలోచన చేసే వ్యక్తులు. దేవుని ఆత్మల భారం ఉండదు, ఆత్మలు రక్షించే పనిలో ఉండరు, కానీ లోకరీతి సెల్ఫ్ డెవలప్మెంట్ పనిలో ఉంటారు. రెండో భాగం ఏమన్నాడు తెలుసా అండి? యూదాలు ఏమన్నాడు అంటే, ఆత్మ లేని వారై ఉందురు. వీళ్ళు ఏంటంట, హోలీ స్పిరిట్ చేత నడిపించబడారు. ఫిలిప్పుని చూడండి, గొప్ప సేవకుడు, ఇవాంజలిస్ట్. ఎవరు నడిపిస్తున్నారు ఫిలిప్ని? అపోస్తుల కార్యం 29లో చూస్తాము. అపోస్తుల కార్యం 8:29. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకొనమని చెప్పాను. ఆత్మ నడిపిస్తున్నాడు ఫిలిప్ని. ఆత్మ చెప్పేదాకా ఆయన అక్కడే నిలబడ్డాడు. ఎందుకంటే ఆత్మానుసారంగానే ఆ స్థలానికి వచ్చాడు. ఎక్కడ బోధించాలో ఆత్మ నడిపించింది. అక్కడ వచ్చి నిలబడిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు ఫిలిప్కి. రథాన్ని చూస్తున్నాడు, ఆయన ముందు నుంచి వెళ్తా ఉంది. అప్పుడు హోలీ స్పిరిట్ ఆయనకు చెప్పాల్సి వచ్చాడు ఏంటంటే, వెళ్ళు, ఆ రథం వెనుక పరిగెత్తు, ఆ రథంలో ఉన్న వ్యక్తితో నువ్వు మాట్లాడాలి కనుక రథం వెనుక పరిగెత్తు. ఆయన మాట్లాడేది ఉండే కనుక ఆ రథం వెనుక వెళ్ళమన్నాడు. ఫిలిప్ వెంటనే ఆత్మ నడిపింపుతో ఆ రథం వెనుక పరిగెత్తాడు. ఆయన ఏషియా చదువుతున్నట్టుగా నపుంసకుడికి తెలిసి నపుంసకుడికి బోధించి ఆయనని రక్షణ మార్గంలో నడిపించినట్టుగా చూస్తున్నాం. వారు ఇద్దరు నీళ్ళలో పోయి బాప్టిజం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. నపుంసకుడికి ఫిలిప్ బాప్టిజం ఇచ్చినట్టుగా చూస్తున్నాం. అంటే ఫిలిప్ని నడిపించింది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆత్మానుసారంగా నడుచుకునే సువార్థికులు ఉన్నారా? ఎలాగ దేవుడు నడిపిస్తాడు అనే విషయంలో వీరు తలంపు కలిగి ఉండదు కనుక వీరికి తెలియని కూడా తెలియదు. వీరు మొండి హృదయాలు అయిపోయి దురాశలు నెరవేర్చుకుంటున్నారు కనుక ఆత్మ వారి లోపల నుంచి నడిపింపు సువార్తలో గొప్పగా వాడుకోడు. వీరేం చేస్తారంటే ప్రకృతి సంబంధులే కాకుండా ఆత్మానుసారంగా నడుచుకోడు, శరీరిచ్చల్ని నెరవేర్చారు. గలతీలో క్లియర్ గా చెప్పేశాడు 5వ అధ్యాయం 16వ వచనంలో, నేను చెప్పినదేమనగా ఆత్మానుసారంగా నడుచుకునడి, అప్పుడు మీరు శరీరిచ్చలను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి చేయు నిశ్చయింతురో వాటిని చేయకుందరు. శరీరము ఆత్మానుసారంగా నడవనీయదంట. శరీర కార్యాలు, దురాశలు నెరవేరుస్తూ శరీర కార్యాలు ఉన్నవారు ఆత్మానుసారంగా నడుచుకోలేరండి. కనుక వారికి తెలియని కూడా తెలియదు, దేవుని ఆత్మానుసారంగా నడిపింపు ఉంటుందనేది కూడా తెలియదు. ఫిలిప్ నడిపించాడు. అంతేకాదండి, శిష్యులందరినీ అలానే పరిశుద్ధాత్ముడు ఎన్నుకున్నాడు, నడిపించాడు. పౌలుని తీసుకుందాం ఎగ్జాంపుల్, బర్నబాను తీసుకుందాం ఉదాహరణ. అపోస్తుల కార్యం 13లో 2-4 వచనాలు చదువుకుందాం. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సేలు కయాకు వచ్చి అక్కడి నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళారు. సో వీళ్ళని ఏం చేశాడంట? పరిశుద్ధాత్ముడు వీరిని నడిపించాడంట ఏ ఊరికి వెళ్ళాలో కూడా. అంతేకాదండి, ఏ ఊరికి వెళ్ళొద్దు అనేది కూడా పరిశుద్ధాత్ముడు ఆపినట్టుగా చూస్తున్నాం. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము 6వ వచనం, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పొరగడియా గలతియా ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియా దగ్గర వచ్చి బెతూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరు గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. చూస్తున్నారండి, పరిశుద్ధాత్ముడు ఆపాడంట. ఏంటంటే పరిశుద్ధాత్ముడు పలానా ఊరికి వెళ్ళొద్దు అని వారిని ఆపినట్టుగా కూడా చూస్తున్నాం. ఇంకొక ఊరు వెళ్ళాలనుకుంటున్నారు, ముసియా అనే ఊరు, అక్కడికి కూడా వెళ్ళనీయలేదు. ఏ ఊరు వెళ్ళాలో కూడా పరిశుద్ధాత్ముడు నడిపించాడండి. ఈరోజు ఇలాగా ఈ నడిపింపుతో ఉన్న సువార్థికులు ఉన్నారా? సంఘస్థులు ఉన్నారా? నీకు తెలుసా, సంఘస్థులు కానీ సువార్థికులు కానీ ఆత్మ ఏం చెప్తుందో, దేవుని వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారంగా నడుచుకోవాలి.
శరీరిచ్చలు నెరవేర్చేవారు వాక్యానుసారంగా నడుచుకోరు, పరిశుద్ధాత్ముడు అనే వరం పొందుకొని ఆ వరం చేత నడిపించబడారు. అపోస్తుల కార్యం 2:38 బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మ అనే వరం మీరు పొందుకుంటున్నారు. పరిశుద్ధాత్ముడు అనే వరం పొందుకుంటున్నారు. ఆయన గైడ్ చేస్తాడని దేవుడు ముందుగానే చెప్పాడు. ఈజ్ ఎ హెల్పర్ అని మనకి చెప్పాడు ఆత్మీయతలో నడిపించడానికే. కానీ ఆత్మ లేని వారై ఉండేవారంట వీళ్ళు. ప్రకృతి సంబంధులు ఎలా ఉంటారంట? ఆత్మ లేని వారుగా ఉంటారంట. రోమా 8:14 చెప్తుంది, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందరు. వాట్ ఎ గ్రేట్ వండర్ఫుల్ వర్డ్ అండి. దేవుడు కుమారులుగా పిలువబడతారంట. ఎవరు? అందరు కాదు. ఆత్మానుసారంగా నడిపించబడే వ్యక్తులు దేవుని కుమారులుగా పిలువబడతారు. అందుకే లోకాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదు. లోకంలో ఉన్న డిజాస్టర్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు. లోకంలో పరిస్థితులు కింద మీద అయినను ఏమైనాను దేవుని మీద ఆధారపడాలి. ప్రభా, యూ లీడ్ మై లైఫ్ అని చెప్పాలి. బికాస్ గాడ్ ఈజ్ ఇన్ చార్జ్. కొంతమంది మర్చిపోయి తెలియక భయములతో డిప్రెషన్లో పడిపోయి లాస్ట్కి దేవుని పని పర్ఫెక్ట్గా చేయలేని పరిస్థితిలో ఉంటారు. సంఘస్థులు దేవుని కరెక్ట్ విధంగా వెంబడించని వ్యక్తులుగా ఉండిపోతారు. థర్డ్ పాయింట్ చెప్పాడు వీరి గురించి. ఇంకొక పాయింట్ కూడా నేర్చుకుందాం. భేదము కలుగు చేయుచున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే తెలుసా అండి, ఈ శరీర సంబంధులు దేవుని కంటే సుఖానుభావాన్ని ప్రేమించే వారు, పైకి భక్తి వాళ్ళ వారే ఉండి దేవుని శక్తి ఉండదు వీరి లోపల. వీరేంటంట భేదములు కలుగజేస్తారంట. నీకు తెలుసా అండి, యేసు ప్రభు వారేమో యూనిటీ కోసం ప్రార్థన చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు. అందరినీ కూడా స్నేహాన్ని పాడు చేస్తారు, కుటుంబాలను పాడు చేస్తారు, ఆర్గనైజేషన్స్ని పాడు చేస్తారు. ఒక డివిజన్ అనేది క్రియేట్ చేస్తారు. నీకు తెలుసా వీరికి ఘోరమైన శిక్ష ఉన్నది. కోరాహు పిల్లల గురించి మనకు తెలుసు. కోరాహు ఏం చేశారని డివైడ్ చేశారు. అభిరాము దాతాను ఈ గుంపులను తీసుకొని 250 మందిని తీసుకొని వీళ్ళు ఏం చేశారంటే మోసెస్కి తిరుగుబాటు చేసి ఇశ్రాయేలీయుల మధ్యలో ఒక డివిజన్ తయారు చేయడానికి ట్రై చేశారు. వీళ్ళని వ్యతిరేకంగా మోసకి అహరోన్కి వ్యతిరేకంగా మాట్లాడటానికి మనుషులను ఎన్నుకొని మెల్లిగా మనుషులలో ఒక పాయిజన్ ఎక్కిస్తూ ఇశ్రాయేలుని డివైడ్ చేయాలని చూశారు. దేవుడు ఏం చేశారు తెలుసా అండి, కోరాహు పిల్లలని వీరిని ముగ్గురిని కూడా భూమి ఓపెన్ అయినప్పుడు లోపల అందరు పడినప్పుడు వారిని చంపేసినట్టుగా చూస్తున్నాం. అంతేకాదండి, 250 మంది పారిపోతుంటే వారిని అగ్ని చేత పైనుంచి పరలోకం నుంచి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చినట్టుగా చూస్తున్నాం. ఏం చేశారు వీళ్ళు? వీళ్ళు వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, మోసం చేయలేదు, అబద్ధం చెప్పలేదు, ఏం లేదు. వీళ్ళు ఖాళీ డివైడ్ చేయాలని ట్రై చేస్తున్నారు మనుషులని. మనుషులకి మనుషులు వ్యతిరేకంగా చేసి మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా అయ్యి చివరికి వారు అధికారం తీసుకోవాలని కోరారు. కానీ దేవుడు చూసేవాడు ఏం చేశాడని వీళ్ళందరినీ చాప్టర్ క్లోజ్ చేసేసాడు. యేసుప్రభు వారు భూమి మీదకి వచ్చిందే యూనిటీ కోసం, తండ్రితో మనల్ని యునైట్ చేయటానికే. తిరిగి పరలోక రాజ్యం వారసులు అవుటకు సిలువలో రక్తం కార్చి మరణించి మన కోసము బలర్పణ అయ్యాడు. ఆయన ప్రార్థించాడు. యోహాన్లో యూనిటీ కోసం ప్రార్థన చేశాడు. అందరూ నేను నువ్వు ఏకమై ఉండలాగిన తండ్రి, వీళ్ళందరూ ఏకమై ఉండాలని యేసుప్రభు వారు ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. వేర్ దేర్ ఇస్ యూనిటీ దేర్ ఇస్ గాడ్. డివిజన్ ఉన్న దగ్గర దేవుడు లేడు. యూనిటీ ఎక్కడైతే ఉన్నదో, ఐక్యత ఉన్న దగ్గర దేవుడు ఉన్నాడు. ఐక్యత లేని దగ్గర దేవుడు లేడని. అందుకే సంఖ్యాకాండ 16లో కోరాహు వీళ్ళకి ఘోరమైన శిక్షను పంపించారు. కొంతమంది సంఘానికి వస్తే భేదాలను క్రియేట్ చేస్తారు, సంఘాలలో గ్రూప్స్ని తయారు చేస్తారు. సువార్థికుడికి వ్యతిరేకంగా చేయొచ్చు. సువార్థికుడు ప్రయాసపడి వాక్యం నేర్పించి చక్కగా నడిపించాలనుకుంటే ఈ ప్రకృతి సంబంధాలు సంఘంలో ఉంటే మాత్రము డివైడెడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. భాగాలుగా చీలటం మొదలవుతుంది. అలా భాగాలుగా చీలి కొత్త కొత్త సంఘాలు మొదలుపెట్టి చివరికి దేవుని చిత్తాన్ని నెరవేర్చని బిడ్డలుగా ఉన్నారు. ఇతరుల గురించి చెడు మాట్లాడుకుంటూ చివరికి లోకంలో మనుషులని డివైడ్ చేసి తమకు వైపు తిప్పుకొని లాస్ట్కి దేవుని చిత్తాన్ని నెరవేర్చక ఈ ప్రకృతి సంబంధాలుగా ఉన్నారు. నీకు తెలుసా 16లో ఇంకా కొన్ని పాయింట్స్ చెప్పాడు వీళ్ళ గురించి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభం నిమిత్తము మనుషులను కొనియాడుచున్నారు. రియల్ స్నేహం ఉండదంట వీళ్ళకి. నీతో ఫ్రెండ్షిప్ చేస్తే దాని వెనక ఏదో లాభం ఉంటుందంట. వీళ్ళు లోకానికి నరకాగ్నికి వెళ్ళే వ్యక్తులండి వీళ్ళు.
ప్రకృతి సంబంధమైన వ్యక్తులు సంఘాల్లో ఉంటారు. వీళ్ళు ఎందుకు స్నేహం చేస్తారంటే సంథింగ్ ఇస్ దేర్, నీ దగ్గర నుంచి ఏదో లాభం పొందుకోవాలని. సనుగువారును సనుగుతారంట, తమ గతిని గూర్చి నిందించు వారనై ఉన్నారు. నిందిస్తా ఉంటారు ఎప్పుడు కూడా. వారు నోరు డంబమైన మాటలు పలుకును. వారి నోరు కూడా డంబమైన మాటలు పలుకుతారట. ఎంత డేంజరస్ వర్డ్స్ ఇది పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనం ఎలా ప్రవర్తించాలో నేర్పిస్తున్నాడు. వీరు పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించని వారై ఉందరు. ఎంతో భక్తిగా కనిపిస్తారండి. మనం చూసి అనుకోవాలి, అబ్బా వాటే భక్తిపరుడు అనుకోవాలి. కానీ దేవుని శక్తి వారి లోపల పనిచేయదు. వారు దేవుణ్ణి ఆశ్రయించరు. అందుకే తిమోతికి చెప్తున్నాడు, ఇటువారికి విముఖుడవై ఉండేవారు. మనకు చెప్తున్నాడు, ఇటువారితో మనము జాగ్రత్త ఉండాలి. నీకు తెలుసా అండి, ఈ 3 కేటగిరీస్ ఎవరికి ఉంటాయి అంటే దేవుని కంటే ఎక్కువగా సుఖాన్ని భావాన్ని ప్రేమించటం. దేవుని ప్రేమించకపోతే శాపగ్రస్తుడని భక్తుడైన పౌలు చెప్పాడు. దోస్ హు డు నాట్ లవ్ గాడ్ ఆర్ అకర్స్డ్ అని చెప్తున్నాడు. అంటే శాపగ్రస్తులు అవుతారు అని దేవుడు చెప్తా ఉన్నాడు. కనుక దేవుని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు తన ప్రేమని మనకు సిలువలో చూపించాడు. సిలువలో రక్తం కార్చి ఆయన గొప్ప ప్రేమను చూపించాడు. మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. కనుక మనం కూడా ఏం చేయాలి? ఆయనని ప్రేమించే బిడ్డలుగా ఉండాలి. ఫస్ట్ చివరికి ఏంటంటే, నీ లైఫ్ని నువ్వు రియల్గా సీరియస్గా ఉన్నావా? నీ లైఫ్ని ఎలా లీడ్ చేస్తున్నావు? ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావా? శరీర తలంపులలో నడిపిస్తున్నావా? మోసపోవద్దు. మనుష్యుడు ఏది విత్తునో అదే పంటనికి వస్తాడు. రక్షణ పొంది కూడా నువ్వు శరీర సంబంధంగా ఆలోచన కలిగి ఉంటే నువ్వు లోకంలో పడిపోయి ఉన్నావు ఆల్రెడీ. మారుమనసు పొందాలి. ఈరోజు మారుమనసు పొంది దేవుని సహాయం కోరండి. ప్రభా, ఈ గుంపులో నేను ఉండదు. సుఖాని భావాన్ని కోసం ఆలోచన చేసే గుంపులో ఉండదు. నీ పని, నీ ఆత్మల రక్షణ గుంపులో నేను ఉండాలి. మనుషులను రక్షించే సువార్థికులు ఎలా పనిచేశారో, ఎలాగ శిష్యులు పనిచేస్తారో అలాంటి గుంపులో ఉండాలి. ఆత్మానుసారంగా నడిపించే వారి గుంపులో నేను ఉండాలి. అనేకులని నేను రక్షించే గుంపులో ఉండాలి. అనేకులని యూనిటీ చేసే గుంపులా ఉండాలి. సమాధాన పరిచేవారు ధన్యులు. ఆ ధన్యతమైన వ్యక్తులలో నేను ఉండాలి. కానీ డివిజన్ చేసే వ్యక్తులలో నేను ఉండి నరకాగ్నిలోకి వెళ్ళదలుచుకోలేదు. నువ్వు ఎన్ని ట్రై చేసినాను, ఈ వ్యక్తులు మాత్రము మారు మనసు పొందకపోతే నరకాగ్నికి పాత్రలవుతారు. లివ్ ఏ హోలీ లైఫ్ అండ్ ప్లీజింగ్ టు గాడ్. దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా ఉండు. ఒకవేళ నువ్వు ఇంకా బాప్టిజం పొందలేదు అనుకోండి, పరలోక రాజ్యమే లేదు నీకు. బైబిల్ సెలవిస్తుంది తేటగా ఏంటంటే, నమ్మి బాప్టిజం పొందిన వాడే పరలోకానికి వెళ్తాడని. మార్కు 16:16 అదే చెప్తుంది. నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. బీ బ్యాప్టైజ్డ్ అండ్ వాష్ యువర్ సిన్స్ అవే. నీ పాపాలకు అడిగేసుకో. దేవుని సంతోషపరిచే బిడ్డలుగా ఉండేవు. దేవుని కోసం జీవించు. అలా చేసి జీవించాలి. చివరికి ముగింపులో భక్తుడైన పౌలు ఈ విధంగా చెప్తూ తిమోతి 3:1-5 తిమోతికి హెచ్చరికలు ఇచ్చాడు. కనుక ఈ అంత్య దినములలోనే ఉన్నాం ఆల్రెడీ మనం. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు మనం చూస్తున్నాం. ఉపవాస ప్రార్థన అంటే సంఘానికి ఎవరు రారు. ఎందుకంటే మనుషులకి ఉపవాసం చేసి దేవుణ్ణి ఆశ్రయించే ఆశ లేదు. ఆత్మానుసారంగా నడిపించబడట్లేదు. ఒక రాత్రి అంతా దేవుని దగ్గర ఉండి దేశం కోసం ప్రార్థన చేద్దామంటే మనుషులకు ఆసక్తి లేదు. ఎందుకంటే రాత్రి అంతా ప్రార్థన చేసి మనం నిద్ర కాచుకునే సమయము దేవునికి ఇయ్యరు. ఎందుకంటే దేవుని మీద లేదు ఆశ, కానీ లోకరీతిగా ఉంది. అదే షికార్లు, సినిమాలు, ఎంటర్టైన్మెంట్, రాత్రి అంతా తిరగాలి అంటే అందరు సిద్ధమవుతారు. పిక్నిక్స్కి, పెళ్ళిళ్ళు అంటే అందరు సిద్ధమవుతారు. ఎందుకంటే ప్రకృతి సంబంధులుగా జీవించే వ్యక్తులుగా ఉన్నారు. ఎంటర్టైన్మెంట్, డ్యాన్సులు అంటే ఎక్కువ మంది పరిగెత్తుతారు. సింపుల్గా దేవుని పాట పాడాలంటే మనుషులకి ఇష్టం అనిపించదు. ఎందుకంటే హృదయంలో ఆత్మానుసారంగా నడవట్లేదు, ఆత్మానుసారంగా పాడట్లేదు. కనుక అలానే స్నేహం చేస్తే దాంట్లో ఒక దురాశ ఉన్నది. ఇలాంటి వ్యక్తులు సంఘంలో ఎక్కువ అయిపోతున్నారు. కనుక మనం జాగ్రత్త ఉండాలి. యూ డోంట్ బీ ఇన్ దట్ గ్రూప్. అలాంటి గుంపులను ఉంటే ఈరోజు మారుమనసు పొందు, దేవుని ఆశ్రయించు. ఎందుకంటే నీ పాపము నిన్ను నరకాగ్నికి తీసుకెళ్తుంది. దేవుని కోసం జీవించి దేవుడిచ్చిన లైఫ్ని వేస్ట్ చేయొద్దు. నీకు ఎంత లైఫ్ ఉందో తెలియదు, ఎన్ని రోజులు బతుకుతావో కూడా తెలియదు. ఒక్కొక్క రోజు ఈజ్ అన్ ఆపర్చునిటీ టు లివ్ ఫర్ గాడ్. సో దేవుని కోసం జీవించి మనము శ్రద్ధగా పరిశుద్ధాత్మలో నడుచుకున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, కృపగల రాజా, ఈ లేఖనాలు ఇచ్చినందుకు వందనాలు.
ఈ వాక్యం 30 60 100 ఫలింపజేయ. చూసేవారిని దీవించు, వచ్చిన వారందరినీ కూడా ఆశీర్వదించు. ఇది మరొక మేము నిత్యం నిన్ను ఆరాధించుటకు, ఆశ్రయించుటకు, ఈ వాక్యాన్ని మేము నెమరు వేస్తూ ముందుకు సాగుటకు సహాయపడతామని యేసు ప్రభు నామం అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.